హైదరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పస్తాపూర్ అనే గ్రామం నుంచి 30వ తారీఖు రోజు పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ వచ్చింది. ఆ విలేజ్లో ఒక మర్డర్ అయిందని చెప్పని. చనిపోయిన ఆమె పేరు మేతరి లక్ష్మి, భర్త లేట్ లక్ష్మయ్య. ఈమె ఈ కేసులో నేరస్తుడైన సత్యారం రమేష్ అనంతో గత 4 నుంచి సహజీవనం చేస్తున్నది. అంటే ఇద్దరు కలిసి జీవిస్తున్నారు, వాళ్ళిద్దరు కలిసి. అయితే 30వ తారీఖు రోజు ఈమె ఇంట్లో ఒక సిలిండర్, మన ఎంటీ సిలిండర్తో కొట్టి తల మీద కొట్టి అతను హత్య చేయడం జరిగింది. అంతకుముందు 29వ రోజు ఆర్టీ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తే, ఆమె పెట్రోల్ పోసి చంపడానికి ప్రయత్నం చేస్తే అక్కడ మరియమ్మ అని ఒక ఆమె అడ్డుకోగా ఆ రోజు అతను చంపడం వీలుగాక అక్కడి నుంచి పారిపోయాడు. అగైన్ 30వ రోజు మార్నింగ్ ఉదయం 7:30 మార్నింగ్ ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను కొంచెం బలవంతం పెట్టి ఆమెను కొంచెం సెక్సువల్ అబ్యూజ్ పడుకోమని చెప్పి ఆమెను అనగా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత ఆమె అక్కడ ఉన్న కారం పొడి తీసి ఆమె కళ్ళలో చల్లితే అది వెంటనే చేసినట్టే వాడు అక్కడ ఉన్న 5 కేస్ గ్యాస్ సిలిండర్ తెచ్చుకొచ్చి కొడితే ఆమె చనిపోయింది. ఈ కేసులో 4వ తారీఖు రోజు, ఈరోజు మార్నింగ్ 9 o'clock మన పట్టణ సిఐ గారు, తర్వాత ఈ ప్రొబేషన్ ఎస్ఐ గారు, తర్వాత నర్సింహుల్ ఎస్సీ ఓందేవ్, పీసీ ఎస్ఐ ఆనంద్, పీసీ గారు, వీళ్ళందరూ కూడా, తర్వాత టౌన్ ఎస్ఐ గారు అందరూ కూడా కలిసి అతన్ని ఈ జైరాబాద్ బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది.